సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్ప ప్రభవాన్ కామాన్, సంకల్పాల వల్ల పుట్టేటువంటివి కోరికలు. కామములంటే కోరికలు. కోరిక ఎందుకు ఏర్పడుతుంది? కొరత వల్ల. కొరత అని చెప్పనంటే ఏమిటి? తను అపేక్షించేటువంటి విధానంలో శాంతి సుఖము లేకపోవటమే. ఆ శాంతి సుఖము లేకపోవటమే కొరత. ఆ కొరత భాగము నుంచి కోరిక ఏర్పడుతుంది. నాకు ఆ వస్తువు లభ్యమైతే సంతోషంగా ఉంటా, నాకు అది లభిస్తే ఆనందంగా ఉంటా, ఇది వస్తే ఆనందంగా ఉంటా, అది వస్తే సంతోషంగా ఉంటా అనేటువంటి భావనలుగా మానవునికి పదార్థాల మీద కోరికలు పుడుతూ ఉన్నాయి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఆ మనస్సులో పుట్టేటువంటి కోరికలను త్యక్త్వా వదిలిపెట్టగలిగితే ఆ మనస్సు ఏమవుతుంది? అంతర్ముఖమవుతుంది, ఆత్మానుభవాన్ని పొందగలుగుతుంది. ఎంతవరకైతే ఈ మనస్సు అనేబడేటువంటి యొక్క వస్తువు సంకల్పాల ద్వారా లాగబడుతుందో, కోరికల ద్వారా లాగబడుతుందో, అంతకాలం మనము అలమటిస్తూ ఉండాల్సిందే, అశాంతితో బాధపడుతూ ఉండాల్సిందే. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. మీకు ఇదే మాట గీత 2వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు. సర్వాన్ కామాన్ ప్రజహాతి అంటాడు, వదిలిపెట్టి అని చెప్పని అన్నాడు. కాబట్టి ఈ మనస్సు అనబడేటువంటి యొక్క వస్తువే నేను చెప్పుకున్నాక మనం, మనస్సే బంధము, మనస్సే మోక్షము, మనస్సే సుఖానికి మార్గము, మనస్సే దుఃఖానికి మార్గము. అందుచేత ఈ ఆత్మ సంయమ యోగము అనేటువంటి యొక్క అధ్యాయంలో ప్రధానంగా మనస్సు అనేటువంటి యొక్క అంశం మీదే స్వామివారు తన బోధ నడుపుతూ ఉన్నాడు. మీరు గమనించండి, 18 అధ్యాయాలలో ఒక్కొక్క అంశాన్ని పరమాత్మ తీసుకుని దాన్ని ప్రధానంగా ఆ విషయాన్ని బోధిస్తూ ఉంటాడు. విశ్వరూపం పరమాత్మ యొక్క విశ్వాకారం, భక్తి యోగం భగవంతుని యొక్క విభూతులు, విభూతి యోగం పరమాత్మ యొక్క విభూతులు, భక్తి యోగములో భక్తి యొక్క సంబంధ అంశము, గుణత్రయ విభాగ యోగములో గుణత్రయముల యొక్క అంశము, పురుషోత్తమ ప్రాప్తి యొక్క అధ్యాయములో పురుషోత్తమ ప్రాప్తి యొక్క మార్గ విధానం. ఇట్లాగా ఒక్కొక్క అధ్యాయం ద్వారా పరమాత్మ ఒక్కొక్క అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన విశ్లేషించి బోధిస్తూ ఉంటారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మనసా ఏవ ఇంద్రియగ్రామం, ఇంద్రియ సముదాయం మనలో ఉన్నటువంటి ఇంద్రియ గ్రామం. గ్రామం అంటే సమూహం. ఈ పదం మీకు భక్తి యోగంలో కూడా పరమాత్మ వాడతాడు. సంనియమ్య ఇంద్రియగ్రామం అంటాడు. అలా ఇక్కడ కూడా మనసా ఏవ ఇంద్రియగ్రామం, ఇంద్రియ సముదాయం. మనం వాటితోనే సంబంధం పెడతాం. మీకు సాంఖ్యం గనక అధ్యయనం చేసి ఉంటే చాలా అంశాలు గోచరిస్తాయి. సాంఖ్య శాస్త్రాన్ని కపిల మహర్షి బోధించాడు. శుద్ధాతు శబలమభూతు శబలాదై వ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. సాంఖ్యం బోధిస్తూ ఉన్నది. శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మ ఏర్పడింది. శబల బ్రహ్మము నుండి అవ్యక్తత్వం పుట్టుకొస్తుంది. అవ్యక్తత్వం నుండి
మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం నుండి అహంకార తత్వం పుడుతుంది. దాని నుండి పంచ తన్మాత్రలు, తన్మాత్రల యందల నుండి పంచభూతాలు. ఈ పంచభూతములే అఖిలం జగత్తు. పంచభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఆకాశ పంచకం మనలో ఉన్నటువంటి ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఏమన్నా అర్థమైందా? ఏంటి మనలోనే వస్తుంది, ఎక్కడ బయటలేవు. మనకి వేరే వాళ్ళ కథలంటే బాగా అర్థమవుతాయి, మన కథ మనకు అర్థమే సార్. అదే మరి మనకు వేరే కథలు వినటం బాగా అలవాటైపోయింది కాబట్టి అవి బాగా అర్థమవటం ఉంటుంది. మన కథ మనం వినటం ఎప్పుడు చేశాం అర్థం కావటానికి. అది అందుచేత ఇక్కడ ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎన్ని కొంచెం ఏంటంటే గురువు దగ్గర కూర్చొని ఒక పంచకరణ విధానంగా, సాంఖ్య విధానంగా చెప్పించుకుంటే మనసుకు బాగా వస్తాయి. నాకు సబ్జెక్టు చాలా ఉంది ఇక్కడ, శ్లోకాలు బాగా ఉండటం వల్ల నేను వేరే అంశాలుగా పోయే అవకాశాలు లేవు. నాకు బాగా అధ్యాయం ఆగిపోతుంది. గురువుగారు వచ్చారు, 2 శ్లోకాలు చెప్పి వెళ్ళిపోయాడు, గీత ఏమైనా అయ్యిందా అంటారు. తర్వాత గీత పూర్తి చేసావు అనుకో, గీత పూర్తి అయిపోయిందండి ఉంటుంది. ఒక శ్లోకం చాలు నాకు సప్తాహం చేయాలంటే, ఒక శ్లోకం మీదే వెళ్ళిపోతా. కాబట్టి మిగతా విషయాలు చెప్పాలంటే సమయం మనకి తక్కువ ఉంటుంది, అధ్యాయం ఎక్కువ ఉంది కాబట్టి. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు. అగ్ని పంచకం నేత్ర, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. 20 తత్వాలు మొత్తం మనలో ఉన్నటువంటి. ఈ లోన ఉన్నటువంటి జీవుడు ఏం చేస్తాడంటే జ్ఞాత అంటే జీవుడు. ఆ జ్ఞాత వ్యానవాయువుతో చేరి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ జ్ఞాత మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణీంద్రియం ద్వారా ఆనాదానం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూసి పాదేంద్రియంతో గమనాగమనం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాత ఈ జీవుడే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని స్వీకరించి గుహ్యము ద్వారా విసర్జిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ జ్ఞాత అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆగ్రానించి వాయురేంద్రియం ద్వారా మనసర్జన చేస్తూ ఉంటాడు. ఇది లోకంలో వ్యవహారం, జీవులు చేసే వ్యవహారం ఈ ప్రకారంగా ఉంటుందన్నమాట. ఇట్లా పంచభూతాంశములతో చేరి వ్యవహరించడమే గ్రామం. మనసా ఏవ ఇంద్రియ గ్రామం. మన వ్యవహారం అంతా కూడా ఈ ఇంద్రియ గ్రామం సముదాయముతో చేరి వ్యవహారం చేస్తున్నామని చెప్పి అన్నాడు. వినియమ్య సమంతతః. అలాగా ఉన్నటువంటి ఇంద్రియ సముదాయాన్ని నిగ్రహించగలిగితే అట్టివాడు తరించే అవకాశం ఏర్పడుతుంది, ధ్యానం బాగా చేయగలుగుతాడు. శనై శనైరపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేతు. ధ్యానం చేసేటువంటి వారు ఒక్కసారిగా చేయలేరు, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి.
అట్లా కాసేపు కూర్చున్నావా అంటే కాళ్ళు నొప్పులు ముందు వచ్చేస్తాయి. ఆ తర్వాత మెడకాయ వంగిపోతూ ఉంటుంది, నడుం కిందకు జారిపోతూ ఉంటుంది, మనస్సేమో ఎటో పోతూ ఉంటుంది. ఎప్పుడు లెగుద్దాం ఎప్పుడు లెగుద్దాం ఎప్పుడు లెగుద్దాం అని ఆరంభం అవుతుంది. ఇక అది ఇంకా దేని ముందన్న కూర్చోండి, ఏమి టైమే తెలియదు. లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను. లోకవార్తలు కూర్చోండి, టైం పోతా ఉంటుంది. అదే ధ్యానంలో కూర్చోండి, లేచిపోతూ ఉంటారు. ఒక్కసారిగా రాదు కాబట్టి పరమాత్ముడు ఏమంటున్నాడంటే శనై శనై ఉపరమేతో, శనై శనై మెల్లమెల్లగా మెల్లమెల్లగా అభ్యాసాన్ని కొనసాగించు. ఇప్పుడు పుట్టగానే బిడ్డకు కారం ముద్దలు పెట్టామా? లేదుగా. వాడు మెల్లగా చిన్న చిన్నగా చిన్న చిన్న ముద్దలో తినిపించాం, అలవాడైంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కవలాలే మింగేస్తున్నాడు. ఆ కబరాలు మొత్తం లోనకు పోతా ఉన్నాయి, అభ్యాసం చేశాడు కదా. అట్లా ఆత్మధ్యానం కూడా అభ్యాసం కావాలంటే శనై శనై ఉపరమేత్తు. ఒక్కసారిగా చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం లేకపోయిందా అని చెప్పనంటే మెల్లమెల్లగా అభ్యాసం చేయవయ్యా, వస్తుంది అని చెప్పని అన్నాడు. శాంతం మానుకున్నావా అదో గతి పాలైపోతావు. కొంచెం చేసినా నీకు ఆ ఫలితం లభ్యమవుతుంది కదా. శనై శనై ఉపరమేత్తు బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్తు. ఏ కొంచెం చేసినప్పటికీ కూడా గొప్ప లాభాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ప్రయత్నం చేయాలి మానవుడు. ప్రయత్నాత్యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. ఒకప్పుడు కుందేలుకి తాబేలుకి రన్ పోటీ, పరుగు పందెం అన్నమాట. తాబేలు వచ్చింది కుందేలుతో అన్నది, నాతో పోటీకి వస్తావా అని చెప్పింది. ఏమిటా పోటీ? పరుగు పందెం. కుందేలు వాళ్ళ తాబేలు వచ్చింది కుందేలు వద్దకి, నీకు పొగరెక్కిందా? నువ్వు పొయ్యే విధానం ఏమిటి, నాతో పోటీ పడటం ఏమిటి అని చెప్పని కుందేలు అన్నది. మాటలు వద్దు, చేతలు చేయగలిగితే రమ్మని చెప్తాను. సరే పద అని చెప్పని రెండు కూడా గీత గీసి ఆ స్తంభం దాకా పోవాలని చెప్పేసి అని అనుకున్నాయి. 1 2 3 పరుగు తీయటం ఆరంభం చేశాయి. ఈ కుందేలు గబగబా గబగబా వెళ్ళిపోయింది. సగం లెక్క పోయాక ఆయాసంతో నుంచుంది. చూస్తే తాబేలు ఎక్కడో ఉంది, మెల్లగా వస్తూ ఉంది. సరే మనం కలిసి పడుకుందాం, మెల్ల తర్వాత పోదాం అని చెప్పని కుందేలు పడుకుంది. ఈ తాబేలు ఏం చేసింది? పోతానే ఉంది మెల్లమెల్లగా. అట్లా అడుగులో అడుగేసుకుంటూ పోయి 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 చక్కగా ఆ గమ్యస్థానం చేరుకుంది. నిద్రపోయింది అయితే ఆడే ఉంది అసలు. ప్రయత్నాత్యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. ప్రయత్నం చేస్తే సాధింపబడుతుంది. సాధనంబున పనులు సమకూరు ధరలోన అన్నాడు. చూడండి, నిరంతరంగా ఒక నల్ల రాతి మీద ఆ చీమల బారు పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ చీమల బారు పోతూ వస్తూ ఉంటే నల్ల రాయి కూడా తెల్లగా దారబడుతుంది. ఆ చీమ ఎంత, దాని కాలెంత, దాని తాకిడంత నల్లబండి తెల్లబడిందే. కారణం ఏమిటి? నిరంతరంగా చేసేటువంటి అభ్యాసం. కాబట్టి చేస్తే వస్తుంది, కానీ ఊర కూర్చుంటే వస్తుందా? ఏమి రాదు. ప్రయత్నం చేస్తే మోక్షం, ప్రయత్నం చేయకపోతే మృత్యువుకు ప్రయత్నం చేయాలా? 2 పూట్ల భోంచేస్తూ పడుకుంటూ ఉంటే అమ్మగారే వస్తుంది, నాయనా పదాం భద్ర అని చెప్పని తీసుకుపోతుంది. శనై శనై ఉపరమేత్తు. అయ్యా నువ్వు మెల్లమెల్లగానైనా ప్రయత్నం చేశావా, సాధిస్తావా అని చెప్పని అన్నాడు. ఒకప్పుడు ఒక 2 పక్షులు సముద్ర తీరంలో కాపురం చేస్తూ ఉన్నాయి. టిట్టిప పక్షులు, చిన్న పక్షి అన్నమాట. అది గుడ్లు పెట్టింది సముద్ర తీరంలో. చెప్పింది మగపక్షితో, ఏమయ్యా సముద్ర తీరంలో మనం గుడ్లు పెట్టాం, సముద్రుడు పొంగితే ఈ గుడ్లు గతి ఏం కావాలి, మొత్తం పోతాయి కదా అని చెప్పింది ఆడపక్షి టిట్టిప పక్షి. ఏమిటి, సముద్రుడు పొంగుతాడా?
వాడు వస్తాడా? అంత దమ్ము అందరికి ఉందా? తీసుకోమని చూస్తా అని చెప్పి అన్నాడు. ఆ మాటలో సముద్రుడు విన్నాడు. ఇంత పొగర ఈ పక్షికి అని చెప్పని మగ పక్షి ఆహారం కోసంగా పోయినప్పుడు సముద్రుడు పొంగి ఆ గుడ్లు కాస్త పట్టుకుపోయాడు. తీసుకుపోవడంతో ఆడపక్షి లబోదిబో లబోదిబో ఏడుస్తూ ఉన్నది. ఈ మగవాళ్ళు చెప్తే ఏం కావరు వీళ్ళు. దూరంగా పోదామని చెప్పి అన్నాను, వినలేదు. గుడ్లు మొత్తం పోయినాయి, పిల్లలు మొత్తం పోయారు అని ఏడుస్తూ ఉంటే అంతలో మగపక్షి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పాక నీకు. సముద్రుడు పొంగాడు, గుడ్లు లాక్కుపోయాడు. ఏమి తీసుకుపోయాడా? అంత పొగరా వాడికి అని చెప్పని ఈ సముద్రం అంతా అవతల పోసేస్తా, గుడ్లు పట్టుకొస్తా అని చెప్పి ఆ టిట్టిబ పక్షి, చిన్న పక్షి టిట్టిబ పక్షి గడ్డి పరక తీసుకొచ్చి సముద్రంలో ముంచటం, పోయి అక్కడ విదిలించటం, ఇక్కడ ముంచటం, ఆడ విదిలించటం. ఏమిటంటే సముద్రం అంతా ఆ పక్క పోసేస్తా, గుడ్లు పట్టుకొస్తా. ఈ విధంగా చేస్తూ ఉంటే కొన్ని పక్షులు ఆ ప్రాంతానికి వచ్చాయి. ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగారు. ఈ విధంగా సముద్రుడు దుర్మార్గుడు, మా బిడ్డలను పట్టుకుపోయాడు కాబట్టి సముద్రం అంతా ఆ పక్క పోయదలుచుకున్నాను, ఆ పక్క పోసేస్తా, గుడ్లు పట్టుకొస్తా అన్నాడు. నీ వల్ల కాదు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా నీ వల్ల కాదు అని చెప్పి సలహాలు ఇచ్చాయి. అన్నీ కూడా సలహాలు ఇవ్వవద్దు, సహాయపడతారా పడండి, లేకపోతే పోండి, నేను పని చేసుకుంటా అని చెప్పి అన్నది. సరే, సాటి పక్షి కష్టపడతా ఉందని చెప్పి ఉద్దేశంతో అన్నీ కూడా గడ్డి పరకలు తుంచుకొచ్చి ముంచటం, విదిలించటం. సముద్ర తీరమంతా పక్షులే, కోలాహలం, ముంచటం, విదిలించటం, ముంచటం, విదిలించటం. ఆ విధంగా చేస్తూ ఉంటే వినిమీదులో నారద మహర్షి వెళుతూ ఉన్నాడు. నారద భగవానుల వారు ఆయన ఆ దృశ్యాన్ని చూశాడు, విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. నేరుగా వైకుంఠానికి పోయాడు. ఓ పక్షిరాజా, ఏమయ్యా, నీ జాతంతా భూమండలంలో నానతండలు పడతా ఉన్నాయి అని చెప్పి విషయమంతా కూడా విన్నవించాడు గరుత్మంతునితో, వైనతేయునితో. ఒక్కసారిగా మహాక్రోధావేశం గలవాడై వైనతేయుడు ఆగ్రహోదగ్రుడై వచ్చే ఎడపన్న ఆ తీరానికి. ఓ సముద్రుడా అని గర్జించగానే వణికిపోతూ వచ్చి నుంచున్నాడు సముద్రుడు. ఏమిటి పని? తీసుకురా గుడ్లు అని చెప్పాను అనగానే ఆ గుడ్లు పట్టుకొచ్చి ఇచ్చి చక్కగా వెళ్ళిపోయాడు. అంటే కథలోని అంశం ఏంటంటే ప్రయత్నం చేస్తే సాధింపబడుతుంది అనేది కథ సారాంశం. శనై శనై వపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా. శనై శనై, మెల్లమెల్లగైనప్పుడు కూడా రోజు కాసేపు కూర్చోవయ్యా, 10 నిమిషాలు కూర్చో, ఆ శ్వాసలు గమనించు, చాలు, అదే పుణ్యం నీకు. ఆ సంస్కారం లోపల చేరిపోతుంది. రోజు కూర్చుంటూ కూర్చుంటూ వచ్చావని చెప్పనంటే నీకు ఆ ధ్యానం బాగా అలవడుతుంది, శరీరం ఆరోగ్యవంతంగా వస్తుంది, మనస్సు ప్రశాంతంగా. ఈ 2 ముందు వస్తాయి. ధ్యానం చేసేటువంటి వారికి దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 2 అవసరమే మన జీవితంలో. దేహం ఆరోగ్యం కావాలగా. 3వది ఆత్మ యొక్క ప్రాప్తి లభ్యమవుతుంది. శనై శనై వపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా. ఆత్మ సంస్థం మనః, మనస్సుని ఆత్మయందు లయింపచేయన్నాడు. నకించిదపి చింతయేత్తు, ఏ విషయాన్ని కూడా నువ్వు మనస్సులో చింతించవద్దు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతతో ఆత్మన్యేవ వశం నయేత్తు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. మనస్సు ఎక్కడెక్కడ ఇటు పోతూ ఉంటుందో అక్కడక్కడల్లా నువ్వు దానిని నీ వశం చేసుకోవాల్సి ఉంటుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతః తతః నియమ్య అన్నాడు. నిత్య జీవితంలో ధ్యానము అంటారు. మహాత్ములు ఉన్నదే ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. వాడు నుంచున్నా ధ్యానమే, నడుస్తున్నా ధ్యానమే, కూర్చున్నా ధ్యానమే, భోంచేస్తున్నా ధ్యానమే, బస్సులో ప్రయాణం చేస్తున్నా ధ్యానమే. ధ్యానం అంటే ఏమిటి? గమనిక, అబ్జర్వడు అనగా తన ఉనికిలో తాను ఉండటం, మనస్సును తన అధ్యయనంలో పెట్టుకోవటం.
అలాంటి ఆ విధానము అభ్యాసం చేయగా 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 వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? నుంచున్న ఆలోచనలే, కూర్చున్న ఆలోచనలే, భోంచేస్తున్న ఆలోచనలే, బస్సులో పోతున్న ఆలోచనలే, స్కూటర్ మీద పోతున్న ఆలోచనమే. మనస్సంతా ఆలోచన మయము అన్నాడు. కనుమూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ కనుగొనకున్నన్ కనుమూసిన కన్ను తెరచిన కనపడు వెలిలో మనోవికారమే వత్స. రాముడు ఆంజనేయ స్వామితో అంటాడు, కనుమూసిన కనుదెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ. తత్వవేత్తలకు ఉంటుంది. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు శుకుడు. అనుక్షణం ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మలో లయమవుతూ ఉన్నాడు. ఆనంద రూపుడై ఉన్నాడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు. మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాడు. అలాంటి భక్తితత్వం, ఆ మనస్సు అనేది ఒక్కసారిగా ఆ పరమాత్మతో ఉండటం అలవాటయ్యిందా అంటే అది వేరే చోటికి పొమ్మన్నా పోదిక. ఎందువల్ల అంటే తాను కోరుకునేటువంటి ఆ పరమశాంతి అక్కడ లభించింది, ఇక పోదు. వనితానందన చందనాది విషయవ్రాతంబులన్ బొందు. వనితానందన చందనాది విషయవ్రాతంబులన్ బొందు. చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బొందు. నానాద్రుపుష్ప నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్. సీతారామాంజనేయము అమనస్క యోగం. రాముడు ఆంజనేయ స్వామితో బోధిస్తాడు. రాముడు ఆంజనేయ స్వామితో ఈ విధంగా అంటాడు, వనితానందన చందనాది విషయ వ్రాతంబులన్ బంధు. ఎప్పుడు మనసు అనేది ఏంటంటే వనితానందన చందనాది, ఏమి ఈ విషయముల ఎందు సంచారం చేస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడు కూడా సుఖం ఉందా, ఆనందం ఉందా అనే ఉద్దేశంతో పోతూ ఉంటుందట. అలాగా పోయేటువంటి యొక్క మనస్సు చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానంద వారాశి వాసన ఒక్కింసుక సోకినేని. ఎప్పుడైతే ఆ మనస్సు అంతర్ముఖమై తనలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మానందం యొక్క వారాశి సముద్రం, బ్రహ్మానంద సాగరం అన్నాడు, ఒక్కసారి ఆ సముద్రంలో మునక వేసిందా అని చెప్పనంటే ఆ మనస్సట ఇతర విషయాల మీదకు పోదు అన్నాడు. ఎట్లాగో అని చెప్పంటే నానాద్రుపుష్ప నటద్భృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్ గతిన్. ఆ భృంగము తుమ్మెద అనేక పుష్పాల మీదగా పోతూ ఉంటుంది, మకరందాన్ని గ్రోలుతూ ఉంటుంది. ఎప్పుడైతే సంపెంగ పుష్పం మీద వాలిందో ఆ మత్తుకట దాంట్లో అట్లా సోలిపోతుందట. ఆ విధంగా అనేక విషయాల్లోకి పోయేటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో అట్టి ఆ మనస్సట ఒక్కసారిగా అంతర్ముఖమై ఆ పరమాత్మలో లయమయ్యిందా అంటే అది పొమ్మన్న పోదు అన్నాడు. మీలో ధ్యానం చేసే వాళ్ళు ఉంటే గమనించవచ్చు, ఒక్కోసారి ఆ ధ్యానం బాగా కుదురుతుంది. ఆ ధ్యానం కుదిరినప్పుడు ఆ మనస్సు నిశ్చలమై నిర్మలమై లోన ఉన్నటువంటి యొక్క ఆత్మలో విలీనమై ఆనందంలో మునిగిపోయినప్పుడు ఒక తన్మయ భావం వస్తుంది ధ్యానం. ఆ స్థితిలోకి పోయిన తర్వాత వానికి బయటికి వద్దాం అని చెప్పి అనిపించినా మనస్సు రానివ్వదు. ఆ స్థితి ధ్యానంలో వస్తుంది. మీరు ధ్యానం చేసేవాళ్ళుగా ఉంటే అర్థం అవుతుంది.